నాగర్ కర్నూలు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి జిల్లాలోని 100 ఎకరాల్లో కంది, మొక్కజొన్న, మిరప పంట తీవ్రంగా దెబ్బతింది. మొక్కజొన్న పంట చేతికొచ్చే సమయంలో కొమ్మలు విరిగిపడటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. లక్షల రూపాయలు అప్పులు తెచ్చి వేసుకున్న పంట నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షల్లో పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంట నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. మండల్ సోమశీల గ్రామం. నా పేరు కేతూరు నారాయణ. రాత్రి తెల్లవారుజామున 4 గంటలకు కురిసిన అకాల వర్షాలకు పెద్ద ఎత్తున కుర్చి రైతుల పంటలు మొత్తం నాశనమై మొక్కజొన్న, కంది, మునుగ, మిరప మొత్తం లాస్ అయిపోయినాయి. అందుచేత ప్రభుత్వం గుర్తించి ఖచ్చితంగా దానికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం. అందరు రైతులు రాత్రి వాన వలన మొత్తం నష్టం జరిగింది. దాదాపు 100 ఎకరాలు 150 ఎకరాల దాకా మొత్తం నష్టం జరిగింది. అందులో నేను కూడా మక్క 3 ఎకరాల దాకా వేసినాం. మొత్తం మక్క చేతికి వచ్చి రైతు తీసుకున్న టైంలో మొత్తం నేలపాలు అయిపోయింది. పెట్టిన పెట్టుబడులు కూడా లేకుండా పోయినాయి. అందుకని దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాత్రి 4 గంటలకు వచ్చిన సాయంత్రం ఆల్రెడీ పడింది. 4-3 గంటలకు పడింది. ఇప్పుడు కొంచెం తక్కువ పడిపోయింది. మన సాయంత్రం పొద్దున 7-4 గంటలకు పడిన వాన చాలా మొత్తం భారీగా వచ్చి పడి మొత్తం మునుగా వచ్చి మొక్కజొన్న ఇటు వచ్చేసి మిరప తోటలు మొత్తం కొట్టుకొని ఇంత భయంకరంగా వాన పడింది. ఎప్పుడు పల్లె ఒక 5-6 గంటల కింద పడింది. మళ్ళీ ఇప్పుడు పడింది వర్షం. ఇట్లా పడడం వల్ల మా పొలాలు మొత్తం కొట్టుకోపోయి చేనులకు చాలా పాడైనాయి. 5-6 లక్షల లాసు ఇప్పుడు ఉన్న రైతులకు మొత్తం ఈ వాన వల్ల దిక్కు నుండి. మాది ఒక 3 ఎకరాలు, ఇది వేరే వాళ్ళది సర్పంచ్. ఇది ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్, మాజీ సర్పంచ్. ఇది వల్ల చేను చాలా ముప్పు గిరాగింది. మొత్తం పంట నష్టం చాలా జరిగింది. మాకు ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుతున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, గత రాత్రి భారీ వర్షపాతం నమోదైంది. మొత్తం వర్షాకాలం నుంచి ఇవాళ వరకు నిన్నటి కురిసిన వర్షమే అత్యధికంగా కురిసింది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద వర్షమే కురిసిందని చెప్పొచ్చు. ఐజలో 13.2 సెంటీమీటర్ల వర్షం, అదేవిధంగా ఐజల మండలం వెంకటాపూర్ గ్రామంలో 11.9 సెంటీమీటర్ల వర్షం, అదేవిధంగా కొత్తకోట మండలం కానేపల్లి గ్రామంలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం నమోదైంది. దీంట్లో ముఖ్యంగా కొల్లాపూర్ ఏరియాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. దాదాపు 100 ఎకరాల్లో మల్లేశ్వరం, రామాపురం 2 గ్రామాల్లోనే 100 ఎకరాల్లో మిర్చి పంట కావచ్చు, కంది పంట కావచ్చు, మొక్కజొన్న పంట, ఈ పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. పంట చేలల్లో పూర్తిగా నీళ్లు చేరి పూర్తిగా అది ఒక చెరువును తలపించే విధంగా పంట చేలు మారిపోవడంతో రైతులు పూర్తి ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా వారి అంటే పెట్టిన పెట్టుబడి పూర్తిగా నష్టపోయింది. తమను రక్షించాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఈ వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి నిన్న కురిసిన వర్షానికి ముఖ్యంగా మొక్కజొన్న పంట పూర్తిగా నేల ఒరిగింది. కాయ దశకు వచ్చిన మొక్కజొన్నలు పూర్తిగా అంటే చెట్లు అంటే మొక్కలు మొత్తం పూర్తిగా భూమిగా విరిగిపోవడంతో రైతులు దిగాలు పరుస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. వీటితో పాటుగా గత రాత్రి కురిసిన వర్షాలు, అదేవిధంగా పిడుగుపాటుకు కూడా ఉమ్మడి జిల్లాలో 3 వ్యక్తులు కూడా చనిపోయారు. మొత్తానికి వర్షం తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందని చెప్పొచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్.